ద్వారానే అది వ్యాప్తి చెందటానికి కారణమైంది. నేనేమన్నానంటే స్త్రీలైన తల్లులైన మీరందరినీ దేవుడు సమృద్ధిగా దీవించి శక్తిని, బలమును, ఆరోగ్యమును, దేవుని ఆత్మ నడిపింపును ఇచ్చి బలపరిచి వర్ధిల్ల చేయును గాక. హల్లెలూయా. మంచిది. మరొక వాక్యం చెప్తాను. యేసు ప్రభువారు అంటే దేవుడు ఇంటికి దీపం ఎలాగంటే మన అందరికి తెలిసిన పాట ఉంది. ఏమంది? నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. కృత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు ఈ దీపం గురించి కూడా ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని ఆయన పలుకుతారు. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి లేకపోతే లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇట్లానండి, మన దేహానికి దీపం ఏంటి? కళ్ళు, లైట్స్. దీపం అంటే లైట్. ఈ కళ్ళలో అసలు మనిషి యొక్క చరిత్ర, మనిషి యొక్క స్వభావం అంతా ఎక్కడ ఉంటుందో తెలిసిన ఈ కళ్ళలోనే ఉంటుంది. దొంగ చూపులు చూసేవాడు ఉంటాడు, కళ్ళ ద్వారా తెలుస్తుంది. దొంగ కూడా వాడు కళ్ళ ద్వారానే గుర్తుపడతాడు. ఏడుస్తుందో నవ్వుతుందో కళ్ళలో తెలుస్తుంది. కళ్ళలో ఆనందం ఉంటుంది. అర్థమవుతుందండి. దుఃఖం వచ్చిందనుకోండి, కన్నీరు ఏర్లై పారినట్టుగా దుఃఖంతో అన్నీ కూడా బాడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనకు బయటకు తెలిసేది కళ్ళ ద్వారానే. దేవుని యొక్క మహాశక్తి కూడా ఒక వ్యక్తిలో దైవశక్తి, పరిశుద్ధాత్మ దేవుడు తన కళ్ళ ద్వారానే, ఆ వ్యక్తిలో ఉన్న కళ్ళ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అపోస్తలుడు మరి యాకోబు, యోహాను గారు శృంగారమను దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు అందరికీ తెలుసు. నేను చెప్పే మాట ఏంటంటే, ఆ కుంటివాడిని చూసి ఈ పేతురు యోహాను అనుకుంటా, పేతురు యోహాను చూసి ఏమంటారంటే, ఇదిగో మా దగ్గర వెండి బంగారం ఏం లేదు ఆయన అడుక్కునేవాడు. మా దగ్గర ఏం లేదు ఆయన, మేము కలిగి ఉన్నదని నీకు ఇస్తున్నామంటాడు. మీరు నా తట్టు నీవు తేరి చూడము, మా తట్టు తేరి చూడము అంటారు. ఈ కళలో కలిపెట్టి ఎప్పుడైతే చూస్తాడో ఈ కళలో రేస్ వాడి మీద పడిపోతాయి. అర్థమవుతుందా? శక్తి రిలీజ్ అవుతుంది. ఈ చూపు, కంటి చూపులో చాలా శక్తి ఉంది. మీకు తెలియదు, దైవికమైన శక్తి. ఎప్పుడైతే ఆ వ్యక్తి, ఆ దైవజనుడు అపోస్తలుల తట్టు చూశాడో, చూడండి, కళ్ళలో చూసినప్పుడు వారిలో ఉన్న ప్రభావం మేము కలిగి ఉన్నదే అంటే అర్థమైందంటే, వారిలో ఉన్న ఆ దైవికమైన పరిశుద్ధాత్మ శక్తి వారి ద్వారా రిలీజ్ అయ్యి ఆ వ్యక్తి కుంటివాడికి అసలు దిగ్గును లేచి నడవటం, గంతులు వేసుకొని చూస్తా. అర్థమవుతుందా? కనుక మన కళ్ళే లైట్స్ గా దేవుడు మనకు దేహానికి పెట్టాడు. ఇకపోతే విషయం ఏంటంటే, అక్కడ చదివిన మాట చూడండి. ఇప్పుడు మళ్ళీ చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే. కన్ను ఎట్లా ఉండాలంట? అది పాయింట్ నోట్ చేసుకోండి.
అర్థమవుతుందా? ఇష్టపు చూపులు చూసేవాళ్ళు కూడా కళ్ళలోనే తెలుస్తుంది. ఆయన లేపేద్దామా, ఆయన దోసేద్దామా, ఈయన ఏం చేద్దామా అని కళ్ళతోనే వాళ్ళకి కార్యక్రమాలు జరిగిస్తారు. కంటి చూపుతోనే చేస్తారు అన్ని. ఆడు కొట్టనాకలు తిట్టరాక కళ్ళు నువ్వు చూసినంటే ఆయన గుండెలు ఆగి పడిపోతారు అంతే. అప్పుడప్పుడు స్త్రీలు కూడా చూస్తారు అనుకోండి, అది మనకు తెలిసిన విషయమే. నేనేమంటానంటే దేవునికి దీపం కన్ను. ఇక్కడ కింద చదువమ్మా, నీ కన్ను తేటగానుంటే తేటగా ఉండాలంట. అర్థమవుతుందండి? మన కళ్ళు ఎలా ఉండాలి? కళ్ళలో ఆనందం ఉండాలి, దేవునికి వెలుగు ఉండాలి. అర్థమవుతుంది? దేవుని చూసే కన్నులుగా మన నేత్రాలు ఉండాలి. మన నేత్రాలు మనోనేత్రాలుగా వెలిగించబడాలి. ఎప్పుడైతే కళ్ళు కరెక్ట్గా ఉంటాయో మన దేహం అంతా కంట్రోల్ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ కళ్ళలో తేడా కొట్టింది అనుకోండి, దొంగ మరి వాడి కళ్ళు ఎక్కడెక్కడ ఏ వస్తువులోనే వాటి మీదే ఉంటుంది వాడి చూపు. వ్యభిచారం చేసేవాడు వాడి చూపులు అట్టగే ఉంటాయి. ఏ పని చేసేవాడు ఆ చూపులోనే ఉంటుంది అంతా. వాడు ఏం చేయబోతున్నాడో కంటి ద్వారా చెప్పేస్తాడు. అర్థం ఏంటంటే మొత్తం ఇవే అడ్రస్, ఈ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి, మొత్తం బాడీ అంతా వెలుగు లైట్తో. మరి ఈ లైట్లు కాదు కానీ మనలో ఉన్న వెలుగు జీవపు వెలుగు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆర్టిఫిషియల్ వెలుగు. మనలో ఉన్న వెలుగు ఏంటి? జీవపు వెలుగు, నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగు. అలాగే పేర్లుండి ఆ వెలుగుకి. అర్థమవుతుందా? కనుక చదువమ్మా నెక్స్ట్. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. వింటున్నారా? ఎప్పుడైతే మన కన్ను చెడినదైతే, ఇక్కడే తేడగొట్టేది ఏమవుతుందంటే దేహమును చీకటిమయమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగూ కాకుండా మనము మన దీపాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు వెలుగులో ఉన్నావో చీకటిలో, నీలో చీకటి ఉందో నీలో వెలుగుందో తెలిసిపోతుంది. అందుకనే మరి హోసన్న మినిస్ట్రీస్ వారు మరి సంస్థ వారు రాసినటువంటి ఒక అద్భుతమైన పాట, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. హల్లెలూయా. ఈ పాటలో వారు రచించుకున్న ఆ వాక్యం ఏంటంటే 119వ కీర్తన 105వ వచనంలో రాయబడినటువంటి ఆ వాక్యాన్ని తీసుకుని వారు పాట కట్టారు. దేవుని వాక్యం మనకు దీపం లాంటిది అన్నారు. ఈ వాక్యమే నా పాదములకు దీపం, వెలుగు అయ్యున్నది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? మన దీపం లేవికాండంలో 24వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాసింటే చూడండి. తొందరగా నేను చెప్పి ముగించి వేస్తాను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు. చాలా జాగ్రత్తగా వినండి. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఇప్పుడు లైట్లు పెట్టుకున్నాం కానీ బల్బులు ట్యూబ్ లైట్లు అని వచ్చినప్పుడు దీపమే. నేను చదువుకునేటప్పుడు దీపం ముడ్లోనే చదువుకున్నా. తర్వాత నేను ఈ ఘనమైన పాత్రగా మరి అనేకమైన తెలంగాణ గవర్నమెంట్ హైయర్ ఆఫీసర్స్ మినిస్టర్స్తో, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్తో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో, పెద్ద పెద్ద సంస్థ నాయకులతో కలిసి నేను వర్క్ చేయడం జరిగింది. అనేక సార్లు ఫ్లైట్ జర్నీ కూడా నేను చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే దీపబుడ్డిలోనే చదువుకున్నా నేను. అర్థమవుతుందా? ఆ దీపబుడ్డి గురించే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దీపం అంట నిత్యము వెలుగుతూ ఉండాలి. అర్థమవుతుందండి? ఇంటి దీపాలు వెలుగుతూ ఉండాలి, ఆరిపోయే దీపాలుగా మనం ఉండకూడదు. ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఏముండాలి చెప్పండి? సహజంగా మామూలుగా దీపం బట్టికి ఏముండాలండి? నూనె ఉంటే వెలుగుతుందా? మరి ఏముండాలి చెప్పండి. మనం దీపాలు లేవు ఇంట్లో, మాకు లేవండి, మీరు ట్యూబ్లైట్ స్విచ్ చేస్తారండి అని అంటున్నారు. ఒకప్పుడు సంగతి చెప్పండి. నూనె ఉండాలి,
ఒత్తి ఉండాలి, వెలిగించుకోవటానికి నిప్పు ఉండాలి. అవునా? నిప్పు దేవుని వాక్యం, దేవుని మాట అగ్ని వంటిది. ఆమేన్, హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా, అంటే అన్ని సందర్భాల్లో కాకపోయినా ఒక ప్రత్యేకమైన సందర్భంలో నూనె పరిశుద్ధాత్మ దేవునికి చిహ్నంగా ఉండదని మనం గ్రహించాలి. మన దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలంటే దేవుని వాక్యము చేత మనం ఎప్పుడైతే మనం మన జీవితాల్లో, మన హృదయంలో దేవుని వాక్యం అనే వెలుగుతో మనం ఎప్పుడైతే నింపబడుతూ ఉంటామో మనము నిత్యము వెలుగుతుంటాం. మనలో చీకటి అనగా పాపం, చీకటి అనగా సాతాను, చీకటి అనగా సాతాను, చీకటి అనగా అపవాది, చీకటి అనగా దయ్యము, చీకటి అనగా మరి వేదనలు, దుఃఖము, బాధ, కరువు, కాటకాలు, దరిద్రత, ఇవన్నీ చీకటే. దయ్యం చీకటి. ఈ చీకటి అనేది మనలో దారి రాకుండా ఉండాలి. నీలో దేవుని వాక్యము ఉండి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. సాక్షిగా ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు చాలా సింగర్స్ ఎక్కువ మంది మీలో ఉండాలని. పాటలు మాత్రమే కాదు, ప్రార్థన చేసేవారుగా ఉందురుగాక. దీపం ఉందనుకోండి, మనం వెలిగించాము, నూనె ఉంది, అది ఒత్తి కాలుతుంటుంది. అది అప్పుడప్పుడు ఏమవుతుంది, ఖాళీ అయిపోయిన తర్వాత బొగ్గుగా నల్లగా అయిపోతుంది. దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఒత్తిని, అర్థమవుతుందా? ఆ సరి చేసుకోకపోతే అది ఎక్కువగా వెలుగునివ్వదు. అర్థమవుతుందా? అది వెలుగునివ్వదు. కనుక దీపములో ఒత్తి సరి చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన, సరి చేసుకోవటం. మన ఆత్మ, మన జీవితంలో ఏవైతే అవలక్షణాలు, దుర్గుణాలు, దేవుడికి వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనలు, మరి ఏదైతే లోకంలో ఉన్న విషయాలన్నీ ఏవైతే అవి మనలో లేకుండా ఉండాలి అంటే మనము మన ఒత్తిడిని సిద్ధపరచుకున్నట్టుగా ఆ ప్రార్థన ద్వారానే మనలో ఉన్న అవలక్షణాలన్నిటి నుంచి మనం విడిపించబడతాము. మనం సరి చేసుకుని మనం నిత్యము వాక్యం చేత కడుకుంటూ ద్వారా, ప్రార్థన ద్వారా పశ్చాత్తాపం పొందుకుంటూ ప్రభు సన్నిధిలో ఎదిగి ఫలించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ ఆయిల్, నూనె గురించి ఏం చెప్పబడతా ఉంటుందంటే మనందరికీ చిన్నప్పటి నుంచి నేను దాదాపు 30 సంవత్సరాల పైబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నేను వస్తున్న క్రమంలో మరి ఇందాక దైవజనులు మరి దావీదు గారు చెప్పినట్టుగా అనేక మంది దైవజనులతో కలిసి వర్క్ చేయడం జరిగింది. అనేక దైవజనులతో చర్చించడం జరిగింది. పెద్ద పెద్ద మరి సేవకులు, దైవజనులు, మరి పాతగా తరపు నాయకులైనటువంటి భక్త్ సింగ్ గారిని నేను కలవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాతగా, చనిపోయే ముందు కూడా నేను కలువడానికి దేవుడు ఒక కృపనిచ్చాడు. మరి ఇంకా చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు. అయితే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 10 మంది కన్యకలు అని మనందరికీ తెలుసు కదండి. 10 మంది కన్యకలు, వాళ్ళ పేరు 5 ఇంకొక పేరు, ఇంకొక 5 ఇంకో పేరు. ఏంటా పేర్లు? కానీ 10 మంది కూడా పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. అంతే కదా? మంచిగానే అందరికీ ఒకే మంచి ఆలోచన ఉంది. అందరూ దీపాలు తీసుకుని వెళ్ళారు. అంతవరకు బాగుంది. అందరూ దేవుని కొరకు ఇంతకు ఏమైంది, పెళ్లి కుమారుడు ఆలోచన చేసినాడు. వీళ్ళందరూ ఏం చేశారు? అందరూ నిద్రించారు. అలానే కళ్ళు చేసుకుని తొత్తలేరు, అందరూ నిద్రించారని ఉంది. పెళ్లి కుమారుడు వచ్చారు, రాగానే అందరూ లేచారు. అందరూ లేచారా? వీళ్ళు కొనుక్కున్నారా? లేచారు. కానీ వీళ్ళు ఏమి లేదు, నూనె లేదు. నూనె లేకపోతే వాళ్ళు వీళ్ళని అడిగారు, మా నూనె ఏంటమ్మా అంటే, లేదు మీకు మాకు సరిపోదు, మీది అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటానంట. నేనేమన్నానంటే, మనము దేవుని వాక్యాన్ని వింటూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఒక ఊర్లో ఇట్లాగే అపోస్తలుల కార్యముల గ్రంథం, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ ఒక విషయం మనం గమనిస్తాం. చదవమ్మా. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు
జరిగినదేమనగా జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యగారు ఏమడిగారు? అపోస్తలుల అయ్యగారు పౌలు గారు ఏమడిగారు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అంటే వాళ్ళు ఏమన్నారు? ఏం లేదు, మీరు వాళ్ళ సంగతి అట్లా ఉండేది. మరి మీరు విన్నారా? ఇంకేమైంది? అదే గమనించాలి మనం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. ఎందుకంటే వాళ్ళు బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి సంఘం. ఎవరి సంఘం చెప్పండి? మీరు ఎట్లా కదా బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి సంఘం కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలవలేదు అని వాళ్ళు అంటున్నారు. ఈ పౌలు గారు ఆయన మహా తెలివి అయిన ఇంటలెక్చువల్ మహామేధావి. ఆయన పరిశుద్ధాత్మను దేవునితో స్వయంగా మాట్లాడిన వ్యక్తి, ఆయన దర్శనం చూసిన వ్యక్తి, గొప్ప ఆధిక్యతలు కలిగిన వ్యక్తి. ఆయన ఊరుకుంటాడు ఊరుకోడు, ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందారని అన్నాడు. అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టి. యోహాను బాప్తిస్మం చూసారా? వాళ్ళు డినామినేషన్ పేరు చెప్తున్నారు. అంటే ఎట్ట బాప్తిస్మం తీసుకున్నారా అంటే మాకు యోహాన్ గారు ఇచ్చాడు, మేము తీసుకున్నాం, అంతవరకే మా దగ్గర. అందరికి చెప్పి మాకేం తెలియదు అంటారు వాళ్ళు. అప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు? అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలా మంది బాప్తిస్మాలు తీసుకుంటారు. రీసెంట్ గా పోయిన డిసెంబర్ నెలలో 5 బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు సహాయం చేసినారు. నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, అమ్మ ఒక 2 స్త్రీలు 3 పురుషులు తీసుకున్నారు. వాళ్ళకి నేను చెప్పింది, మీలో ఇంకెవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే మీరు వెంటనే మీ పాస్టర్ గారిని దర్శించి వారి ఎద్దకు వెళ్ళి మీరు మనవి చేసుకోండి. అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను నరకం నుంచి తప్పించుకోవడానికి దేవుని రాజ్యం చేరాలి, రోజులు బాగా లేవు, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం అని మీరు గ్రహించి దైవజనులను సంప్రదించి బాప్తిస్మానికి సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. బాప్తిస్మం లేని వారు బాప్తిస్మం తీసుకుందురు. అంతేనండి, తీసుకోరా? అది తీసుకున్నారేంటి మీరు? తీసుకుని వాళ్ళని చెప్తున్నానే, బాప్తిస్మం తీసుకొని వాళ్ళు తీసుకుందురుగాక. హల్లెలూయా. మరి యేసయ్య గారిని మీరు సంప్రదించాల్సిందిగా ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అలా బాప్తిస్మం పొందారు. ఆల్రెడీ బాప్తిస్మం పొందిన తర్వాత జరిగిన విషయం ఏమనగా వారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అంటున్నా. తెలియదంటే మరి యోహాను గారి గురించి ఆయన చెప్పాడు కదయ్యా అని మా పౌలు గారు తర్వాత ఏమైందో చదవమ్మా. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందారు. ఈ మాట గమనించండి. నేనేమన్నానంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో తెలుసా? బాప్తిస్మం పనులకు తీసుకెళ్దు. ఇప్పుడే కదా చెప్పారు బాప్తిస్మం తీసుకోని పొందుమని చెప్పారు కదా, మరి బాప్తిస్మం పనులకు తీసుకెళ్తా అన్నాం. ఏంటంటే చాలా మంది మునుగుతున్నారు, కానీ ఎందుకు మునుగుతున్నారు వాళ్ళకి తెలుస్తలేదు. అర్థమవుతుందా? మారు మనసుకు తగినట్లుగా జీవించాలి. బాప్తిస్మం పొందామంటే పొందేం కాదు, మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఇది దేవుని సంకల్పము అని చెప్పబడింది. బాప్తిస్మం తీసుకోవడం దేవుని సంకల్పం అని దేవుడు నిర్ణయించాడు. ప్రతి మానవుడు ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే పొందిన వారు ఆ మానవ మనసుకు తగిన ఫలాన్ని వారు ఫలిస్తున్న కారణం చేత వారు పరిశుద్ధాత్మ ఆ వరమును పొందుకుంటారు, ఆత్మతో నింపబడతారు, ఆత్మతో నడిపించబడతారు. ఎవరైతే నింపబడి నడిపించబడి అభిషేకించబడి నడుస్తారో వారు ఆయనను కన్నులారా కాస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాప్తిస్మం మాత్రం పొందారు, కానీ వాళ్ళకి ఆ పరిశుద్ధాత్మ అనుభవం లేదు. దాని గురించి విషయమే తెలియదు. బాప్తిస్మం తర్వాత చదువమ్మా.
తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఎట్టున్నారండి? భాషలతో మాట్లాడటానికి ప్రవచించడానికి మొదలు పెట్టారు. వీళ్ళకి ఎవరు చెప్పారు భాషలు మాట్లాడమని? ప్రశ్న మీరు చెప్పాలి. వీళ్ళకి భాషలు మాట్లాడమని ఎవరు చెప్పారు? పెద్దకొస్తారు చెప్పారా? మీరు విశ్వసించినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, ప్రభువుని నమ్ముకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితురా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వాళ్ళని ఏమంటారు? పెద్ద బయలుదేరాడండి, పెద్దకొస్తాయని బయలుదేరాడు, ఆయన వచ్చి బొమ్మడాలి అన్నాడు, ఈయన ఎక్కడ పోదాని అంటారా అనరా? మరి ఇప్పుడు పౌలు గారిని ఏమన్నాను మనం? పౌలు గారు ఏమన్నాడంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళని భాషలో మాట్లాడమని ఎవరు చెప్పారు? వీళ్ళకి అసలు ఈ భాష వీళ్ళకి ఎట్లా తెలుసు? దేవుని ఆత్మ ఫలమే ఈ భాషలు. అర్థమవుతుందండి? 9 వరాలలో నానా విధమైన భాషలు, అన్య భాషలు, దేవదూత భాషలు, రకరకాల భాషలు ఉన్నాయి. మన లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. లాంగ్వేజెస్ వేరు, భాషలు వేరు. అర్థమవుతుందా? తెలుగు పదం అదే అయినప్పటికీ అది దైవికమైన భాషలుగా రాయబడింది. భాషలు ఉన్నాయని ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ఆత్మచేత నింపబడటం అనేది అవసరమైంది. అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము ఒక మాటను వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. ఎనిమిదవ అధ్యాయంలో 12వ వచనం కొన్ని మాటలు చదువుతున్నాం. చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచన క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని ఏమన్నారంటే పేతురు యోహాను గారు వచ్చామన్నారు. పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అయితే ఏమైంది? అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందారు. కానీ వారి మీద దేవుడు ఆత్మ రూపంలో దిగి రాలేదు అని చెప్పబడింది. ఇప్పుడు చదువమ్మా. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం దేవుని ఆత్మ వెలుగు, మన ఆత్మ దీపము అనగా మన ఆత్మ అంతరంగంలో ఉన్న మన ఆత్మ దైవాత్మ అనగా పరిశుద్ధాత్మ చేత అనుసంధానం చేయించినప్పుడు మనలో కరెంట్ వచ్చినట్టుగా, వెలుగు వచ్చినట్టుగా ఈ దేహం అంతా వెలుగుంటుంది. అర్థమవుతుందండి? లేకపోతే మన దేహంలో మరలా ఆ పాపక్రియలు చేయటానికి మనం ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. లోకంలో ఉన్న మనుషులు, సాతానుడు, శరీరాశలు ఇవన్నీ మన లాక్కెళ్తాయి. దేవుని ఆత్మ చేత నింపబడి నింపబడ్డామని భాషలో మాట్లాడడం కాదు. ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆత్మ చేత నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపించబడిన మన అంతరంగంలో, మన దేహంలో ఆ వెలుగు ఉంటుంది. అంటున్నానండి. వెలుగు ఎప్పుడైతే మన ఉంటుందో మన ఇంట్లో కూడా వెలుగు ఉంటుంది. ఎప్పుడు మన ఇంట్లో వెలుగు ఉంటుందో మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా వెలుగులో నడుచుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట చెప్పే టైం లేదు, ఇంకో 10 నిమిషాలు. చీకటి అని ఉంది. చీకటి నాకు వెలుగుగా చేయును అనేది. చీకటి నుండి వెలుగులో ఆమేన్. హల్లెలూయా.
ఈ రాత్రికాల సమయంలో మనం గమనించవలసిందంటే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి శూన్యముగాను ఉండేది. చీకటి చీకటి అగాధ జలము పైన అగాధ జలము పైన కమ్మి ఉండెను. కమ్మి ఉండేను. దేవుని ఆత్మ ఆ. జలముల పైన అల్లాడుచుండెను. చాలా మరి ఇప్పుడు మనకి అర్థమైంది కదా. అసలు వెలుగు లేక మునుపు ఏముందంటే చీకటే ఉంది. అసలు ప్రారంభమే చీకటి అండి. ఈ సృష్టి ఆరంభంలోనే చీకటి ఉంది. 2వ వాక్యంలోనే చీకటి ఉంది. 3వ వాక్యంలో వెలుగు ఉంటుంది. మొదట చీకటి, ఆ చీకటిని వేరు చేయగా కలిగినది వెలుగు. చదువమ్మా 3వ వాక్యం కూడా చదువు.